ज्ञानदीपं शिवं शिवं మహుకారరూపం శివం। ఈరోజు ఉదయం 4 గంటలకు తెల్లవారుజామున నిద్ర లేచి అందరం కూడా తలంటు స్నానాలు చేసి ఉదయం మనం 6 గంటల నుండి 6:30 లోపు దేవుడిని దర్శనం చేసుకున్నాము। అందుకే నేను చాలా పొద్దున్నే మేము టెంపుల్కి వెళ్ళామన్నమాట। గుడి కాదండి, గుడి కడుతున్నారు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది। ఎంత బాగుందంటే ఇప్పుడు శివ పరమాత్మ శివలింగం అంటే మనం లింగాన్ని బండతోనో ఏదో విధంగా భగవంతుని మంచిగా శివలింగం తయారు చేస్తారు। ఇక్కడ ఉత్సాహంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇసుకతో, కేవలం ఇసుకతో భగవంతుణ్ణి చాలా హైట్లో, అంటే మన భారతదేశంలోనే ఇదివరకు మనం చూడనంత అద్భుతంగా మనకి భగవంతుడు వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు ముందుగా ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు। ప్రతి ఒక్కరూ ఈరోజు జాగరణ అంటే ఉపవాసం అన్నమాట। ప్రతి ఒక్కరూ శివ పరమాత్మపై భక్తితో, శివుడిపై భక్తితో అందరూ కూడా జాగరణ చేస్తారు। అందుకని ఆ భగవంతుడిని మీ మనసులో ఏమేమి కోరుకుంటారో అది ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలి। ప్రతిరోజు మన మైండ్ అన్ని చోట్ల వర్క్ పరంగా బిజీ 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 ఉంటాం, ఎప్పుడైనా జాబ్ పరంగా, బిజినెస్ పరంగా। కానీ ఈరోజు మాత్రం ప్రతి ఒక్కరూ కేవలం 1 గంట సేపైనా కూడా భగవంతుణ్ణి హృదయపూర్వకంగా తలుచుకుందాం ఫ్రెండ్స్। మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మనం పూజ చేసుకుంటున్నాము। మామూలుగా భగవంతుడిని, శివ పరమాత్ముని అందరూ కొలుస్తారు, మనుషులమే కాదు, దేవి దేవతలు అంటే దేవాన దేవతలకు కూడా భగవంతుడే తండ్రి అన్నమాట। ఎందుకంటే రాముడు, నారాయణుడు, శ్రీకృష్ణుడు అందరూ కూడా ముందు శివుణ్ణి ముందు పెట్టుకొని నమస్కరిస్తారు। అందుకని ఫ్రెండ్స్ ఈరోజు మనం మహాశివరాత్రి కనుక ప్రతి ఒక్కరం జాగరణ చేస్తాము। మరి జాగరణ అనగానే అందరూ కూడా ఉపవాసం ఉండాలని అయితే భగవంతుడు మనకి చెప్పడం లేదు వాస్తవానికి। ఎందుకంటే ఎవరైనా కూడా ప్రపంచంలో రకరకాల ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ పరంగా బీపీ, షుగర్, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి। ఇలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుడు మనకు చెప్పడం లేదు ఈరోజు ఉపవాసం ఉండండి, ఉంటేనే మిమ్మల్ని కరుణిస్తాను అని। అదేం లేదు, భగవంతుణ్ణి మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు సాధ్యమైనంత సమయాన్ని మనసులో ధ్యానం చేసుకోండి, అంటే భగవంతుని గుర్తు చేసుకోండి మామూలుగా। ఈ వీడియోలో మీరు ప్రతి ఒక్కటి చూస్తారు, మనం శివుణ్ణి ఏ విధంగా చూసాము ప్రతి ఒక్కటి కూడా మీరు చూస్తారు। నేను ముందుగా ఈరోజు మనం ఈరోజు మహాశివునికి చాలా ఇష్టమైన ప్రీతైన మట్టి పాత్రలు, అంటే ఇవేంటి మనం జాగారపు ముగ్గుళ్ళు,
ఉంటే నిండుగా అక్కడ నేనంతా పండగ చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా బంధువులకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇంకా మరిన్ని వీడియోలు చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.